మంగళగిరి బీజేపీ అండ్ డీసీబీ డిగ్రీ కాలేజ్లో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజా ఆరోగ్య వేదిక మంగళగిరి రీజన్ కమిటీ ఆధ్వర్యంలో క్యాన్సర్పై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో గుంటూరు జీజీహె రిటైర్డ్ సూపరింటెండెంట్ డాక్టర్ డిఎస్ రాజు, వేదిక గౌరవ అధ్యక్షులు డాక్టర్ సాయి ప్రసాద్, వేదిక నాయకులు వివి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. హెచ్పివి వైరస్ అనేది వస్తుంది, కానీ 99% అది క్యాన్సర్ వరకు వెళ్ళదు. వాళ్ళకి ఇమ్యూనిటీ ఉంటే అది ఆ క్రిమి లోపలే చనిపోతుంది. అది అసలు ఇంకా మన ఇమ్యూనిటీ వలన అది ఏమి చేయదు, క్యాన్సర్ వరకు వెళ్ళదన్నమాట. ఎప్పుడైతే ఇమ్యూనిటీ తగ్గుతుందో అప్పుడు ఈ క్యాన్సర్ హెచ్పివి వైరస్ అనేది క్యాన్సర్గా మన సర్వైకల్ క్యాన్సర్ను కాజ్ చేస్తుంది అన్నమాట. కాబట్టి మనం క్యాన్సర్ రాకుండా చూసుకోవాలంటే చాలా ఎనీమియా అనేది ముఖ్యంగా ఎనీమియా అనేది లేకుండా చూసుకోవాలి. మనం ఎవ్వరూ పరీక్ష చేయించుకోం, ఎనీమియాకి బీపీకి షుగర్కి చేయించుకుంటాం, కానీ రక్తహీనతకి ఎవ్వరూ పరీక్ష చేయించుకోరు. 12 సంవత్సరాల పిల్లలకి 12 గ్రాముల హీమోగ్లోబిన్ ఉండాలి. ప్రతి ఒక్కళ్ళకి కూడా 12 గ్రాములు, అసలు 12 సంవత్సరాలు వచ్చేటప్పటికి 12 గ్రాముల హీమోగ్లోబిన్ ఉండాలి, కానీ ప్రతి ఒక్కళ్ళకి 12 గ్రాములు ఎప్పుడూ తగ్గకూడదు. మనకి మామూలుగా నార్మల్గా ఎవ్రీ మంత్ నార్మల్గా బ్లీడింగ్ అయితే కనుక మనం తినే ఆహారం సరిపోతుంది. కానీ 5 రోజుల కంటే ఎక్కువ బ్లీడింగ్ అయినా, రోజు మొత్తంలో ఎక్కువ ప్యాడ్స్ పెట్టుకోవాల్సి వచ్చినా అప్పుడు మనం ఆటోమేటిక్గా ఎనీమియాకి వెళ్ళిపోతాం. మనకు తెలియదు, స్లోగా మన బాడీలో రక్తం తగ్గిపోతూ ఉంటుంది. కానీ మనం స్టూడెంట్స్ ఫ్యూచర్ ఆఫ్ ఇండియా మీరే. ఈ మీటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ఫిబ్రవరి 4న ప్రపంచం మొత్తం జరుగుతుంది. ఏ ఉద్దేశంతో? క్యాన్సర్ గురించి ప్రజలందరికీ అవగాహన కలగాలి అని. ఆ సందర్భంగా ఈ సంవత్సరం అంతా కూడా ఈ అవగాహన కార్యక్రమాలు ఎప్పుడైనా నిర్వహించుకోవచ్చు మన కన్వీనియన్స్ ప్రకారం. ఈరోజు ఇక్కడ మనం క్యాన్సర్ గురించి అవగాహన తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మనం అందరం ఇక్కడ ప్రజారోగ్య వేదిక మంగళగిరి వారు ఏర్పాటు చేసిన ఈ సభలో మనం అందరం ఉన్నాం. ఈ మీటింగ్కు పాల్గొంటున్న వేదిక మీద ఉన్న పెద్దలకి, మరి మీ అందరికీ, వినటానికి వచ్చిన మీ అందరికీ మొదటగా ఒక క్యాన్సర్ నిపుణునిగా నా యొక్క ఈ అవగాహన గురించి మీకు సులభమైన పద్ధతిలో తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. ఇందాక మేడం గారు, గిరిజా గారు అడిగారు మీ అందరినీ ఒక క్వశ్చన్, క్యాన్సర్ అంటే ఏంటి అని. అందరూ రకరకాలుగా జవాబు చెప్పారు. ముఖ్యంగా ఈ మీటింగ్లో గర్ల్స్ పార్టిసిపేషన్ చాలా బాగుంది. అబ్బాయిలే కొంచెం వేరే డైవర్ట్ అవుతున్నారు, ముఖ్యంగా ముందు వరుసలో ఉన్న అబ్బాయిలు. దయచేసి అందరూ కొద్ది నిమిషాలు ఈ క్యాన్సర్ గురించి చాలా ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలని కోరుతున్నాను. క్యాన్సర్ అనగానే సింపుల్ వర్డ్స్లో మీకు అర్థమయ్యే భాషలో తెలియాలంటే అన్కంట్రోల్డ్ గ్రోత్ ఆఫ్ సెల్స్ ఇన్ ద బాడీ. అది బాడీలో ఏ భాగంలో అయినా జరగచ్చు. మెదడులో జరగచ్చు, ఊపిరితిత్తులో జరగచ్చు, లివర్లో, గర్భాశయంలో, ఎక్కడైనా జరగచ్చు. అన్కంట్రోల్డ్ గ్రోత్ అనేది ఇక్కడ కీవర్డ్. అన్కంట్రోల్డ్ గ్రోత్ అని ఎందుకన్నాను? మన బాడీలో కణ విభజన, ఈ సెల్స్ అనేది గ్రోత్ అనేది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది, త్రూఅవుట్ అవర్ లైఫ్ జరుగుతూనే ఉంటుంది. కానీ ఎప్పుడు ఒక కంట్రోల్డ్ ఫ్యాషన్లో జరుగుతుంది. ఈ కంట్రోల్డ్ ఫ్యాషన్లో జరగటం అనేది మన బాడీలో జీన్స్ ప్రభావితం చేయబట్టి ఒక పర్టిక్యులర్ గ్రోత్ రాగానే ఇంకా గ్రోత్ ఆగిపోవాలి అనే సిగ్నల్స్ ద్వారా ఆ గ్రోత్ అంతటితో ఆగిపోతుంది.